హలో అండి, నా పేరు డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ టెన్నిస్ ఎల్బో. ఈ మధ్య కాలంలో నా ఓపీడీలో చాలా మంది మోచేయి నొప్పి, ఏ వస్తువు పట్టుకోలేకపోతున్నాం అండి, బకెట్ కూడా ఎత్తలేకపోతున్నాం, ఎత్తితే నొప్పి వచ్చేస్తుంది, మోచేయి దగ్గర ఏదో ఎముక పెరిగినట్టు అలా అనిపిస్తుందండి అని చాలా మంది చెప్తూ ఉంటున్నారు. దీన్ని టెన్నిస్ ఎల్బో అంటామండి. మనం దీన్ని ఎలా నిర్ధారణ చేస్తామంటే రెసిస్టెడ్ ప్యాసివ్ ఎక్స్టెన్షన్ అంటాం. అంటే పేషెంట్ ని ఇట్లా వాళ్ళ మణికట్టుని ఎక్స్టెండ్ చేయమని చెప్తాం, మనం వాడిని కిందకి తోస్తాం. ఇట్లా చేసినప్పుడు 90 degrees ఫోల్డ్ లో ఉండే ఎల్బో వాళ్ళకి ఇక్కడ నొప్పి వస్తుంది. దీన్నే కోజన్స్ టెస్ట్ అని కూడా అంటాం. సో దీని ద్వారా మనం వాళ్ళకి టెన్నిస్ ఎల్బో ఉంది లేనిది అనేది మనం కనిపెట్టడం జరుగుతుంది. తర్వాత మనకి మణికట్టుతో ఎక్కువ చేసే పనులు ఏదైతే ఆక్యుపేషన్స్ ఉన్నాయో, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఎక్కువ మౌస్ వాడటం కానీ, ఎక్కువ టైపింగ్ చేయడం కానీ, అండ్ రెండోది స్క్రూయింగ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, అంటే కార్పెంటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, వాళ్ళల్లో ఈ మణికట్టు అనేది మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మణికట్టు అనేది మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నప్పుడు పైన కండరాలు, వీటిని ఎక్స్టెన్సర్స్ అంటాం. అంటే బయట వైపుకు ఉండే అవుట్ సైడ్ కండరాల్ని ఎక్స్టెన్సర్ గ్రూప్ అంటాం. ఈ ఏం చేస్తాయి అంటే మన మణికట్టుని ఎక్స్టెండ్ చేయడానికి లేకపోతే తిప్పడానికి ఉపయోగపడతాయి. అండ్ లోపల వైపు ఉండే కండరాల్ని ఫ్లెక్సర్స్ అంటాం. ఈ మన మణికట్టుని బెండ్ అవ్వడానికి లేకపోతే వంచడానికి ఉపయోగపడే కండరాలు. సో ఈ మౌస్ వాడే వాళ్ళలో, ఎక్కువ స్క్రూయింగ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళలో ఎక్కువ ఏంటంటే ఈ ఎక్స్టెన్సర్స్ అనేవి ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఈ ఎక్స్టెన్సర్స్ అన్ని వెళ్ళి ఇక్కడ లేటరల్ ఎపికాండైల్ అంటాం, ఈ బోన్ కి అటాచ్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఎప్పుడైతే ఈ మసిల్ యాక్టివిటీ ఓవర్ యూజ్ అయినాయో అప్పుడు మనకి ఇక్కడ వాప్ అనేది చేరుతుంది. ఆర్ ఈ మసిల్ ఏమన్నా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి టేర్ అయినా కూడా ఇక్కడ మనకి నొప్పి వస్తుంది దాని అటాచ్మెంట్ అయ్యే ప్లేస్ లో. దీన్నే మనం టెన్నిస్ ఎల్బో ఆర్ లేటరల్ ఎపికాండైటిస్ అంటాం. పూర్వం టెన్నిస్ ఎక్కువ ఆడే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ యాక్టివిటీ ఇలా ఎక్స్టెండెడ్ రిస్ట్ తో ఉంటది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. దీనికి మనం తీసుకోబోయే ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ లైన్ గా NSAIDs వాడతాం. అవేంటి, మినిమల్ పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే హార్ట్ ఫర్మెంటేషన్ పెట్టడం కానీ అలా చేస్తాం. రెండోది మనం ఫిజియోథెరపీ అనేది ఉంటది. అంటే వాళ్ళు షాక్ వేవ్ థెరపీ కానీ అలాగా ఈ అటాచ్ అయ్యే పాయింట్ లో వాప్ అనేది తగ్గించడానికి వాళ్ళు వాడతారు. రెండోది మనం టెన్నిస్ ఎల్బో బ్రేస్ అంటాం. అది వాచ్ లాగా ఉంటది అండ్ అది కింద భాగాన వేసుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ నొప్పి ఉంటే ఇక్కడ వాడకూడదు బ్రేస్, దాన్ని కింద భాగాన వాడాలి. అదేం చేస్తుంది అంటే ఈ కండరాలు ఎక్కడైతే అటాచ్ అవుతున్నాయో దాని మీద స్ట్రెయిన్ తగ్గిస్తుంది ఈ పైన పట్టుతో ఉండటం వల్ల. మూడోది, అది అన్ని చూసామో అయినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఒక షాట్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. అది ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే కండరం డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇంకా అల్టిమేట్ గా అంటే ఇంక ఇవన్నీ ట్రై చేసినా కూడా ఏ ఉపయోగం లేదు అంటే మీరు డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయితే వాళ్ళు నెసెసరీ మసిల్ రిలీజెస్ చేస్తారు. ఏదైతే అవసరమైన మెయిన్ మసిల్స్ కాజ్ చేస్తున్నాయో దాన్ని మనం రిలీజ్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది.